నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే టొయోటా ఇటియోస్ లివా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చి 2012 మోడల్, 93,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి మనం వెహికల్ ఓవరాల్గా చూసుకుంటే ఇది కూడా చాలా డిమాండ్ ఉంది సెకండ్స్లో కూడా వెహికల్స్కి. అండ్ కొత్తవి కూడా ఎక్కువ క్యాబ్స్ కింద యూజ్ చేస్తున్నారు, ఈవెన్ సెకండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో మనం దీని ప్రైస్ వచ్చి చూసుకుంటే 4,50,000 నెక్స్ట్ ఫుల్ ప్రైజు. అండ్ డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వెహికల్ని ఓవరాల్గా లుక్ వేసుకోండి, చూడండి. టొయోటా వెహికల్ కాబట్టి కొంచెం బ్రాండెడ్ వెహికల్స్ ఇవి. అండ్ బాగుంటుంది వెహికల్ కూడా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కూడా బడ్జెట్లో ఉంది, మనం ఇది కూడా ఒకసారి చూస్ చేసుకోవచ్చు. 4,50,000 నెక్స్ట్ ఫుల్ ప్రైజు. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ ఉంది. ఇది వచ్చి మనకి 2008 మోడల్. ఇది కూడా బాగుంటుంది వెహికల్, ఎక్కువ డిమాండ్ ఉన్న వెహికల్లో ఇది కూడా ఒక ప్లేస్ ఉంది, దీనికి కూడా ఒక ప్లేస్ ఉంది. ఇది వచ్చి మనకి పెట్రోల్ వెహికల్, మన మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకి 3,10,000 నెక్స్ట్ ఫుల్ ప్రైజు. ఇప్పుడు సరే ఇది కూడా చూసుకోవచ్చు, చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది డిమాండ్ వీటికి. వెహికల్ అయితే చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేశారు, స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో మీరు చూసుకోవచ్చు, ఓవరాల్గా ఒకసారి వెహికల్ని అయితే లుక్ వేసుకోండి. కానీ వెహికల్స్ ఏమైనా ఉంటే చూపించమని. సో వాళ్ళ కోసం ఇవి కొంచెం ఎక్కువ చూపిస్తున్నాం, చూడండి మీరు కూడా చూసుకోవచ్చు. టైర్స్ కూడా 4 కొత్త టైర్సే. ఇది నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మారుతి వ్యాగనార్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. 2016 మోడల్, 84,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,25,000 నెక్స్ట్ ప్రైజ్. సో మనం ఇది కూడా చూసుకోవచ్చు మారుతి వ్యాగనార్ని. ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు వ్యాగనార్, ఎందుకంటే కొంచెం వెహికల్ చూడడానికి కూడా కొంచెం హైట్గా ఉంటుంది కాబట్టి హైట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా వెహికల్ని, చాలా బాగుంది. బడ్జెట్లో కూడా ఉంది మనకి వ్యాగనార్ వెహికల్. అక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు, బాగా మెయింటైన్ చేస్తారు ఓనర్ కూడా. 4,25,000 నెక్స్ట్ ప్రైజ్ ఉంది. తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మీరు ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే. అండ్ దీనికి కూడా ఏంటంటే బూట్ స్పేస్ కూడా చాలా కొంచెం పెద్దగానే ఉంటుంది. చూసుకోవచ్చు టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు, 4 కొత్త టైర్స్. షోరూమ్ ట్రాక్ వెహికల్స్ కాబట్టి చాలా నీట్గా ఉంటాయి, బాగా మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే వోక్స్వ్యాగన్ పోలో హైలాండ్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మెయిన్ వోక్స్వ్యాగన్ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ వెహికల్. సో వచ్చి 2015 మోడల్, 88,000 కిలోమీటర్స్ తిరిగింది. మనం ఒకసారి ఓవరాల్గా లోపల ఇంటీరియర్ గట్రా అన్నీ చూసుకుంటే ఇంటీరియర్ కూడా చాలా బాగుంది లోపల. దీని ఫీచర్స్ వచ్చి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా. దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా బడ్జెట్లో ఉంది. 5,60,000 నెక్స్ట్ ప్రైజు. అండ్ ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఒకసారి ఓవరాల్గా ఒక లుక్ అయ్యండి వెహికల్కి మీరు కూడా. అసలు ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, అంత బాగా మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. వైట్ కలర్ అయినా కానీ ఇంత బాగా మెయింటైన్ చేశారంటే అసలు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఆయనకి. అంత బాగుంది వెహికల్ లోపల కూడా. సో మీరు చూడొచ్చు లోపల డాష్ బోర్డ్ దగ్గర మెయిన్ ఏంటంటే టచ్ డిస్ప్లే చూడొచ్చు. బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది, మన బ్యాక్ కెమెరా దాంట్లో కనిపిస్తుంది. మనకి ఫ్రంట్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది వెహికల్కి. లోపల డాష్ బోర్డ్ కూడా చూసుకొని చాలా నీట్గా ఉంది. బయటికి వైట్ అయినా కానీ పైకి వైట్ అయినా కానీ అసలు ఎక్కడ చిన్న డాట్ కూడా లేదు, అంత బాగా మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. అండ్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు, మనం బ్యాక్ కూడా చూసుకోవచ్చు. అసలు బాగా డిజైన్ చేసుకున్నారు ఇంటీరియర్ పరంగా. కార్కి ఆపోజిట్ కలర్లో మనం ఓనర్ అయితే మెయింటైన్ చేసుకున్నారు, బాగా డిజైన్ కూడా చేయించుకున్నారు ఇంటీరియర్ని. మీకు ఒకసారి బూట్ స్పేస్ కూడా చూపిస్తారండి, చూడొచ్చు మీరు. బూట్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. లిమిటెడ్ లగేజ్ అయితే కన్ఫామ్గా పడుతుంది. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి వచ్చి స్టెప్నీ అయితే ఇక్కడ ఉంటుంది మనకి, చూడొచ్చు. కొత్త టైర్ అసలు స్టెప్నీ అయితే. వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది వోక్స్వ్యాగన్ పోలో, ఇది వచ్చి మనకి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మారుతి స్విఫ్ట్ ZXi 80 ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అసలు వెహికల్ చూడడానికి చాలా కొత్తగా ఉంది, షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉంది. ఇది వచ్చి మనం 2020 మోడల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది హై అండ్ వర్షన్, టాప్ అండ్ వర్షన్ వెహికల్ అనమాట. వచ్చి మనకి 52,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ఫీచర్ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ వెహికల్, టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మీరు వెహికల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది, చాలా బాగా కొత్త షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది, కొత్త వెహికల్ లాగా. అంత బాగుంది వెహికల్ అయితే, చాలా నీట్గా ఉంది. ఆటోమేటిక్ కాబట్టి మీకు స్పెషల్గా చెప్పకూడదు, చాలా హై అండ్ వర్షన్ ఇది వెహికల్. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 7,40,000 నెక్స్ట్ ప్రైజు. మీరు వాళ్ళతో మాట్లాడితే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సరిగా వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి నెంబర్ కూడా చూసుకోవచ్చు మనం, 4808 ఫ్యాన్సీ నెంబర్లా ఉంది చూడడానికి కూడా. అది సింపుల్గా ఉంది నెంబర్ కూడా, రెడ్ కలర్లో స్పోర్ట్స్ వేరియంట్. ఇది చాలా బాగుంది చూడడానికి. ఇది కూడా, ఇది షిఫ్ట్ గురించి అయితే మనకి